ఒక ఊళ్ళో సూరన్న గోపన్న అని ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. ఇద్దరు నాన్న వాళ్ళు లేని అనాథలు. అలాగే వాళ్లకు ఉండటానికి ఇల్లు వాకిలి కూడా లేదు. వాళ్ళు పగలల్లా ఊళ్ళో కూలీ నాలి చేసుకుని వచ్చిన డబ్బుతో బియ్యం పప్పు ఉప్పు కొనుక్కొని సాయంకాలానికి ఊరి బయట ఉన్న పెద్ద మర్రి చెట్టు కిందకి చేరేవాళ్ళు. ఆ మర్రి చెట్టు బోధలో ఒక పెద్ద తొర్ర ఉండేది. అందులోనే వాళ్ళు వంట పాత్రలు బట్టలు దాచుకునేవాళ్ళు. చెట్టు కిందే 3 రాళ్ళు పేర్చి వంట ముగించి దాపులనున్న మడుగులో స్నానం చేసి రాత్రి వండుకున్నది వేడిగా తిని ఉదయానికి కొంత మిగిల్చుకునేవాళ్ళు. తరువాత తుండుగుడ్డలు పరుచుకొని చీకు చింత లేకుండా నిద్రపోయేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళ ఇల్లు వాకిలి అంతా మర్రి చెట్టే అయింది. సూరన్న గోపన్నలకు కొండంత ఆశ ఒకటి ఉండేది. అదేమంటే ఏనాటికైనా చెట్టు ప్రాంతాల ఒక గుడిసె వేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని స్థిరపడిపోవాలని. అందుకోసం వాళ్ళు కొంత డబ్బు కూడబెట్టి దాచుకోవడం ప్రారంభించారు. ఒకరోజు సాయంత్రం మిత్రులిద్దరూ కూలి పనులు ముగియగానే బియ్యం అవి కొనుక్కొని చెట్టు దగ్గరకు పోయి వంట పని ప్రారంభిస్తూ ఉన్నంతలో చెట్టు తొర్రలోంచి 2 పొడవైన చేతులు వంట పాత్రలను వాళ్లకు అందించాయి. ఇది చూసి సూరన్న గోపన్న ఆశ్చర్యపోతూ ఉన్నంతలో చేటంత ముఖం ఉన్న భూతం ఒకటి తొర్రలో నుంచి తొంగి చూసి, మీరు లేనప్పుడు ఈ తొర్రలో చేరినందుకు ఏమీ అనుకోకండి మిత్రులారా అన్నది. ఆ మాటలతో వాళ్ళు ధైర్యం తెచ్చుకుని, ఎన్ని గుండెలు నీకు, మేం లేనప్పుడు మా చెట్టు తొర్రలో చొరబడటమే కాక ఇంత వాళ్ళమైన మమ్మల్ని పట్టుకొని మిత్రులారా అంటూ వరుసలు ఒకటి కలుపుతావా, బయటకు రా, నీ అంతు తేల్చేస్తాం అన్నారు. వాళ్ళు అలా అనగానే భూతం దమ్మిడి అంత ముఖం చేసుకొని తొర్రలోంచి చెంగున బయటికి దూకి సూరన్న గోపన్నల కాళ్ల మీద పడి గొల్లుమంటూ, మీరు కూడా కాదు కూడదంటే నేనెక్కడ తలదాచుకోగలను, నాతోటి భూతగాళ్ల మధ్య ఉండేందుకు నాకెలాగూ అర్హత లేదు. వాళ్ళు నన్ను వెలివేశారు. మిమ్మల్ని ఒక రోజల్లా చాటుగా ఉండి గమనించి మంచివాళ్ళని మీ పంచన చేరాను అన్నది. భూతం దుఃఖం చూసి మిత్రులిద్దరూ కాస్త శాంతించి, నీ తోటి వాళ్ల మధ్య ఉండటానికి నీకు అర్హత లేదా, కారణం ఏమిటి అని అడిగారు. అప్పుడు భూతం నోరు బాణలా తెరిచి చూపించి, చూశారు కదా, నా కూరలు 2 ఊడిపోయాయి. ఇలాంటి భూతం తమ మధ్య ఉండటం అవమానమని మిగిలిన భూతాలు నన్ను గెంటేశాయి. అక్కడ ఉండనిస్తే మీకు చేదోడు వాదోడుగా పడి ఉంటాను. మీరు తినే వాటిల్లో నాకు గుప్పెడు మెతుకులు పడేయండి చాలు అన్నది. అందుకు సూరన్న, మా జానడు పొట్టలు నింపుకోవడానికి ఇప్పటికే పడరాని పాటలు పడుతున్నాం. నీ బానడు కడుపు నింపాలంటే మాటలా, మరెక్కడికైనా పో అన్నాడు. అయితే గోపన్న సూరన్నను తొందరపడవద్దని భూతంతో, ఇంతకు నీ కూరలెలా ఊడిపోయాయో చెప్పు అన్నాడు. భూతం గోపన్న కేసి దిగులుగా చూస్తూ, అదంతా ఒక పెద్ద కథ అంటూ ఏదో చెప్పబోయేంతలో సూరన్న కోపంగా, కూలీ నాలి చేసుకు బతికే మాకు పెద్ద కథ కాదు కదా, చిన్న కథ కూడా వినే తీరుబాటు లేదు అని గోపన్నతో, వరేయ్ నీకు బుద్ధి ఉందా, ఏ భూతం కూరలు ఎలా ఊడితే మనకెందుకు అన్నాడు. అప్పుడు భూతం ఏడుపు గొంతుతో, కూరలు లేనందువల్లనే కదా నా ఆహారం నేను సంపాదించుకోలేని అసమర్థున్నైపోయాను. ఛీ, నాలాంటి చచ్చుభూతం ఉంటేనేం లేకపోతే ఏం అంటూ తలను మర్రి చెట్టు బోదకేసి గట్టిగా కొట్టుకున్నది. అది చూసి సూరన్నకు కూడా మనసు కరిగి, సరే అట్టే దిగులు పడకు, ఇక్కడే బుద్ధిగా పడి ఉండు అన్నాడు. భూతం ఆ మిత్రులిద్దరికీ వంగి వంగి దండాలు పెట్టింది. గోపన్న మరొకసారి భూతాన్ని కూరలు ఊడిపోయిన కారణం ఏమిటో చెప్పమని అడిగాడు. భూతం అందుకు పెద్దగా నిట్టూర్చి, సమయం వచ్చినప్పుడు తప్పక చెబుతాను, ఇప్పటికే బాగా చీకటి పడిపోయింది, వంట ప్రారంభించాలి అని చిటికలో వంట పూర్తి చేసి సూరన్న గోపన్నలతో పాటు తాను వడ్డించుకున్నది. భూతం వంట మిత్రులిద్దరికీ చాలా బాగా నచ్చింది. తృప్తిగా తిన్నారు. మరుసటి రోజు ఉదయం భూతం సూరన్న గోపన్నల కంటే ముందుగానే నిద్రలేచి చెట్టు కింద ఉన్న చెత్తా చెదారమంతా ఊడ్చి శుభ్రం చేసింది. తర్వాత వాళ్ళ మాసిన బట్టలన్నీ మడుగు దగ్గరకు తీసుకుపోయి మల్లె పువ్వుల్లా ఉతికి ఆరవేసింది. వంటకు కావలసిన ఎండు పుల్లలు ఏరుకు వచ్చింది. భూతం పనితనం చూసి మిత్రులిద్దరూ ముచ్చటపడ్డారు. సూరన్న గోపన్నలు ఆ రోజు మునుపటి కన్నా ఎక్కువగా కష్టించి పనిచేశారు. ఎందుకంటే భూతం పోషణ భారం కూడా వాళ్ళ మీదనే పడింది.
భూతం గుప్పెడు మెతుకులు చాలు అన్నా కూడా రాత్రి కుండెడు అన్నం అవలీలగా తినేసేది. ఆ సాయంత్రం లెక్క చూసి డబ్బులు ఇచ్చేటప్పుడు షావుకారు వాళ్లను, ఏరా మీరు గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళిళ్ళు ఏమైనా చేసుకున్నారా, రోజు కన్నా ఎక్కువ సంపాదనలో మునిగిపోయారు అని నవ్వుతూ అడిగాడు. అలా షావుకారు నవ్వినప్పుడు ఆయన నోటిలోని బంగారు పన్ను తడుక్కున మెరిసింది. ఆ క్షణంలో సూరన్న గోపన్నలకు ఒక ఆలోచన వచ్చింది. దారిలో సూరన్న గోపన్నతో, ఏరా గోపన్న, మనుషులకు పళ్ళు ఊడితే బంగారు పళ్ళు కట్టించుకున్నట్లు మనం భూతంగాడికి కూడా బంగారు కూరలు కట్టిస్తే ఎలా ఉంటుంది అని అడిగాడు. బంగారు కూరలా అంటూ గోపన్న ఆశ్చర్యపోయి, మనం కూడబెట్టిన డబ్బు ఖర్చు పెట్టి వెండి కూరలు చేయించి కట్టిద్దాం. దాని అవసరానికి ఏ కూరలైతేనేం, దానితో భూతం పూర్వశక్తి సామర్థ్యాలతో మనం కోరినవి తెచ్చిపెడుతూ కృతజ్ఞతగా మన కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. పైగా దాని ఆహారం అదే సంపాదించుకొని మనల్ని కూడా పోషిస్తుంది. ఈ సంగతి భూతానికి కూడా చెప్తే చాలా సంతోషిస్తుంది అన్నాడు. ఆ మర్నాడు వాళ్ళిద్దరూ భూతానికి సంగతి చెప్పి కూడబెట్టిన డబ్బంతా తీసుకుని పట్నానికి ప్రయాణమయ్యారు. భూతం కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. పట్నం చేరిన మిత్రులిద్దరికీ ఒక అనుమానం వచ్చింది. వెండి బంగారు వస్తువులు చేసి ఎవడి వద్దనైనా వెళ్ళి కూరలు చేసి ఇవ్వమని ఎలా అడగడం? వాళ్ళు ఒకళ్ళిద్దరిని అలా అడగగా సూరన్న గోపన్నలను వాళ్ళు దయ్యాలను చూసినట్లు చూసి తడుచుకున్నారు. మిత్రులిద్దరూ కొంతసేపు రకరకాల ఆలోచనలు చేసి చివరకు శరభయ్య అనే అతడి దగ్గరకు వెళ్ళి తాము ఒక నాటక సమాజం మనుషులమని, అందులో భూతం వేషం వేయబోతున్నామని, వెండి కూరలు కావాలని కథ కల్పించి చెప్పారు. శరభయ్య సరేనని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వారం రోజుల్లో రమ్మన్నాడు. వాళ్ళు వారం గడిచాక శరభయ్య దుకాణానికి వెళ్ళారు. ఆ సమయంలో శరభయ్య పక్కన 7 ఏళ్ల కుర్రవాడు ఉన్నాడు. వాడు వెండి కూరలను అటు ఇటు తిప్పి చూస్తూ శరభయ్యను ఏదో ప్రశ్నలు అడుగుతున్నాడు. శరభయ్య గోపన్న సూరన్నలను చూస్తూనే, రండి రండి, సమయానికే వచ్చారు అని పక్కన నిలబడి ఉన్న కుర్రవాణ్ణి వాళ్లకు చూపుతూ, వీడు నా కొడుకు గురులింగం. ఈ వెండి కూరల గురించి యక్ష ప్రశ్నలతో నన్ను హైరానా పెట్టేస్తున్నాడు అన్నాడు. గురులింగం మిత్రులిద్దరికేసి ఆశ్చర్యంగా చూసి, మీరేనా ఈ వెండి కూరలు చేయించిన వాళ్ళు? మీరేదో భూతం నాటకం వేస్తారట కదా, ఆ కథ కాస్త చెప్పండి. అసలు భూతం వెండి కూరలు ఎందుకు తగిలించుకుంటుంది అని అడిగాడు. సూరన్న గోపన్నకేసి ఏం చెబుదాం అన్నట్టు చూశాడు. గోపన్న ఒక క్షణం ఆలోచించి, అవునవును కథ మరేం లేదు. ఒక మాంత్రికుడి దగ్గర సీసాలో ఒక భూతం ఉంటుంది. అది సోమరిపోతే కాదు, మహా పెంకిది కూడా. కొన్నాళ్ళు చూసి మాంత్రికుడు దాని కూరలు పీకి తరిమేస్తాడు. అది ఒక పేదవాడి దగ్గర చేరి తన దీనావస్థ చెప్పుకుంటుంది. వాడు జాలిపడి తను కూడబెట్టిన డబ్బుతో దానికి 2 వెండి కూరలు చేయించి ఇస్తాడు. అప్పటి నుండి ఆ భూతం వాడికి ఎంతో సహాయం చేస్తూ బుద్ధిగా ఉంటుంది అన్నాడు. గురులింగం అంతా విని పకపక నవ్వి, మీ కథలో పెద్ద లోపమే ఉన్నది. సోమరిపోతూ పెంకిదైన భూతం మనిషికి ఏమాత్రం సాయం చేస్తుంది? కూరలు పెట్టుకుని తన దారిన తాను వెళ్ళిపోతుంది కదా అన్నాడు. సూరన్న గోపన్నలు వాడి మాటలకు బెదురుకుని వెండి కూరలు తీసుకుని బయలుదేరారు. దారిలో గోపన్న ఆ కుర్రవాడు చెప్పినట్లుగా భూతం మనల్ని మోసం చేయదు కదా అన్నాడు. అందుకు సూరన్న, మనది మంచి భూతంలా కనిపిస్తున్నది, అయినా దాని పుట్టు పూర్వోత్తరాలు అడిగి తెలుసుకుందాం అన్నాడు. వాళ్ళు మర్రి చెట్టు దగ్గరకు వచ్చి శరభయ్య దుకాణంలో జరిగిందంతా భూతానికి వివరంగా చెప్పి, ఆ కుర్రవాడు చెప్పినట్లుగా నువ్వు మమ్మల్ని మోసగించావో ఆ కనబడే మడుగులో పాతి పెడతాం అన్నారు. భూతం కళ్ళ నీళ్లు పెట్టుకుని, ఇక ఇప్పుడు నా కూరలు ఎలా పోయాయో ఎంతో మేలు చేసిన మీకు చెప్పక తప్పదు అని ఇలా చెప్పింది. నన్ను పట్టుకొని సీసాలో బంధించిన వాడి పేరు భూతాల ప్రేతయ్య. వాడికి పిశాచాల పేరయ్య అనే మాంత్రిక మిత్రుడు ఒకడున్నాడు. వాడు ఒక భూతాన్ని పట్టుకున్నాడు. ఆ మంత్రగాళ్ళిద్దరూ నా భూతం గొప్ప శక్తి గలదంటే నా భూతం గొప్ప శక్తి గలదని పేచీలు పడుతూ మా మధ్య పోటీలు పెట్టేవారు. తాటి చెట్లను కూకటి వేళ్లతో పీకి భుజాన వేసుకుని ఆమడ దూరం పరిగెత్తి రావడం, నదిలో దూకు ముసళ్లతో కుస్తీ పట్లు పట్టి వాటిని ఒడ్డును పడవేయడం, ఇలా ఉండేవి మా పోటీలు. ఒకసారి ఆ దుష్టులిద్దరికీ
ఒక విపరీతమైన ఆలోచన వచ్చింది. 2 బండరాళ్లకు లావుపాటి మోకులు బిగించి కట్టి ఆ మోకును పళ్లతో పట్టుకొని నేను నా సాటి భూతం రాళ్లను కోసుడు దూరంలో ఉన్న ఒక గుట్ట మీదకి లాక్కుపోవాలి. ఈ పోటీ సమయంలో నా 2 కూరలు ఊడిపోయి నేను ఓడిపోయాను. దానితో ఉగ్రుడైపోయిన ప్రేతయ్య నన్ను చింతబరకలతో బాది వెళ్ళగొట్టాడు. నేను మీ పంచన వచ్చి చేరాను. ఇది విని సూరన్న గోపన్న చాలా సంతోషించారు. ఇంత శక్తిగల భూతం తమకు ఎక్కడ నుంచైనా నిధి నిక్షేపాలు తవ్వి తెచ్చిపెట్టగలదు అనుకున్నారు. ఆ తర్వాత ఈ కూలీ నాలి పనులు మాని ఒక పెద్ద మేడ కట్టుకొని పెళ్లిళ్ళు చేసుకొని సుఖపడిపోవచ్చు. ఇలా అనుకుంటూ వాళ్ళు భూతానికి వెండి కూరల్ని శరభయ్య చెప్పిన విధంగా అమర్చి దాన్ని మడుగునీళ్ల దగ్గరకు తీసుకుపోయి నీళ్లతో ముఖం చూసుకోమన్నారు. భూతం నోరు తెరిచి నీళ్లలో తన నీడ చూసుకొని ఉత్సాహంగా చప్పట్లు చరిచి, ఆహా, ఏం వెండి కూరలు! ఊడిపోయిన వాటికంటే ఇవే 1000 రెట్లు బాగున్నాయి అంటూ రివ్వున గాలిలోకి లేచి సూరన్న గోపన్నలు ఏదో అడగబోయే లోపలే మాయమైపోయింది. మిత్రులిద్దరూ దిగులుగా మర్రి చెట్టుకేసి బయలుదేరారు. అప్పుడు సూరన్న గోపన్నతో, ఒరే చిన్నవాడైనా ఆ శరభయ్య కొడుకు ఉన్న బుద్ధి మనకు లేకపోయింది. ఆ కుర్రవాడు చెప్పిన తర్వాతైనా మనం భూతాన్ని తరిమేసి ఉండవలసింది. ఇదేదో ఒరగబెడుతుందనుకుని దాచిన డబ్బంతా దాని వెండి కూరలకు ఖర్చు పెట్టేశాం అన్నాడు. జవాబు చెప్పేందుకు గోపన్నకు ఏమీ తోచక అవునన్నట్లుగా తలాడించి ఊరుకున్నారు. అయితే కొంతసేపటికి ఆ భూతం ఒక సంచి నిండా బంగారు నాణాలతో సూరన్న గోపన్న దగ్గరకు వచ్చి, మీరు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు. ఈ వెండి కూరల వలన నేను పూర్వంలాగానే శక్తివంతంగా తయారయ్యాను. మీరు కూడా ఈ ధనంతో ఆనందంగా జీవించండి అంటూ ఆ మూటను వాళ్ళకిచ్చి అక్కడి నుండి ఎగిరిపోయింది. దీంతో మిత్రులిద్దరూ భూతం ఇచ్చిన బంగారు నాణ్యాలతో పెద్ద గృహం నిర్మించుకొని వ్యాపారాలు చేసుకుంటూ ఆనందంగా జీవించసాగారు.